హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ నారి యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. సో మరి కార్తీక పౌర్ణమి అయితే వచ్చేసిందండి. ఇయర్లీ వన్స్ వస్తుందన్నమాట కార్తీక పౌర్ణమి. సో ఈ పౌర్ణమికి నాతో పాటు ఎంతమంది డే అంతా ఫాస్ట్ ఉన్నారో నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. మరి ఈ కార్తీక పౌర్ణమి ఈ టెంపుల్ ఏంటో ఒకసారి చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అనగానే స్టార్ట్ అయినారండి. మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇదేనండి ఎంట్రన్స్ అనమాట, టెంపుల్కి, శివాలయానికి ఎంట్రన్స్ అనమాట. ఈ శివాలయము చాలా పెద్దదండి, చాలా పెద్ద శివాలయము. నేనైతే ఇప్పటికీ ఒక 10 times దాకా వచ్చి ఉంటాను, కానీ కార్తీక పౌర్ణమి రోజు ఎప్పుడూ రాలేదు. ఇది ఫస్ట్ టైం అనమాట. నాతో పాటు మీరు కూడా చూడండి, ఈ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. మరి మీ ఇంటి కార్తీక పౌర్ణమి మీరు ఎలా చేసుకున్నారో నాకు ఒకసారి కామెంట్లో షేర్ చేసుకోరా? కనిపిస్తుందా మీకు? లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారండి. ఒట్టి క్యాండిల్స్తో మాత్రం ఈ టెంపుల్ లైటింగ్ అంతా చాలా అంటే చాలా అందంగా ఉందండి. మీకు ఇంకా డీటెయిలింగ్గా, ఇంకా క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. చూసారా? ఈ పక్క నుంచి ఆ పక్క దాకా వరుసగా పెట్టారండి. త్రిశూలం, ఓంకార్ సింబల్ కానీ, శివయ్య సింబల్ కానీ చాలా అంటే చాలా చక్కగా, చాలా బాగా పెట్టారండి. చాలా అందంగా ఉంది తెలుసా? మరి నేను ఇంకా ఏం మాట్లాడనండి, డైరెక్ట్గా మీరు చూస్తూ ఉండండి వీడియో అంతా. మీకు ఎలా ఉందో నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. మీకు కనిపిస్తుందా అండి? మంచిగా శివాలయం ఉంది. ఇక్కడ కూడా చిన్న శివాలయం అనమాట. ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే ఇక్కడ చిన్న శివాలయం ఉంది, అలాగే చిన్న నంది ఉందండి. అందరూ ఇక్కడే 365 ఒత్తులు అనేది ఇక్కడే వెలిగిస్తున్నారు. నేను కూడా ఇక్కడే వెలిగిద్దామని చెప్పి అనుకుంటున్నాను. లెట్స్ సీ. అదేవిధంగా నాకు కార్తీకం అనేది దీపం అలా పెట్టేసుకున్నానండి. లోపలికి కూడా వెళ్ళి దర్శనం చేసేసుకొని వచ్చేసాను. బయట ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఈ కోనేరు అయితే చాలా అందంగా ఉందండి. చుట్టూ దీపాలు పెట్టారు, చాలా బాగుందన్నమాట. ఒక పక్క లోపలైతే వాటర్ చాలా బాగా పడుతుంది, అలాగే లోపల ఒక షిప్ కూడా ఉందన్నమాట. చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుందో చూడండి. ఇక్కడ చూసారా, అందరూ ఓం నమ శివాయ అని చెప్పి అక్షరాలు ఒక చాక్ పీస్తో రాసి ఆ చుట్టూ దీపాలు అనేది పెడుతున్నారండి. చాలా అంటే చాలా బాగుంది. నేను కూడా అక్కడ కూర్చొని ఒక 2-3 ఫొటోస్ అయితే దిగాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆల్మోస్ట్ టెంపుల్ మొత్తం ఇలాగే దీపాలు పెట్టారండి. నో లైట్ అన్నమాట, లైట్స్ లేకుండా ఒట్టి దీపాలతోనే. అది గోపురం కూడా చూపిస్తాను చూడండి, స్టార్ లాగా ఎంత బాగా మెరిసిపోతుందో గోపురం అయితే చాలా బాగుంది.
గోపురం ఎంత బాగుందో అంతే విధంగా కింద రాసి పెట్టిన దీపాలు కూడా అంతే అందంగా ఉందండి. చూసారా అసలు నక్షత్రాల్లాగా ఎలా మెరిసిపోతున్నాయి ఒక్కొక్క దీపం అనేది. అంత బాగుంది. నేను కూడా ఒక ఫోటో దిగేసాను. చాలా బాగా నచ్చేసింది నాకైతే. అంత బాగుంది. చూసారా గుడి చుట్టూ పెట్టారండి. చుట్టూ మీకు ఏది అనిపిస్తే అది, అంటే ఓం నమ శివాయ అని రాయడం కానీ, లేకపోతే త్రిశూలం పెట్టడం కానీ, లేకపోతే ఓం అని రాసి పెట్టడం కానీ, వాళ్ళకి నచ్చింది, శివయ్యకి నచ్చింది రాసి అలా పెట్టారండి. చాలా అందంగా ఉంది. అయితే చూసారు కదా, నేను బాగా చూపిస్తున్నాను. ఓం నమ శివాయ. అలాగే బయటికి రాగానే అండి ఒక పెద్ద ముగ్గు వేశారు. ఆ ముగ్గు చుట్టూ దీపాలు పెట్టారండి. దాని మధ్యలో నుంచి దుర్గమ్మ వాళ్ళ త్రిశూలం పెట్టారు. చాలా బాగుంది. కనిపిస్తుందా మీకు? చూసారు కదా, దాని లోపలికి కూడా వెళ్ళి ఒక్కొక్కరు ఫొటోస్ దిగుతున్నారు. చాలా మంచిగా అనిపించింది. చాలా బాగుంది కూడా. అయితే నేను మళ్ళీ దర్శనం అంతా అయిపోయి నేను రిటర్న్ వెళ్తున్నానండి. అంటే రాగి చెట్టు కింద అలా అందరూ దీపాలు పెట్టేశారు. అలాగే అఖండ దీపం కూడా వెలిగించారండి పైన. అది కూడా మీకు చూపిస్తాను. నేను ప్రతి ఇయర్ అండి ఒత్తులు అనేది నేను చేసి దీపం అనేది పెడతాను. కార్తీక దీపం అదే అండి 365 ఒత్తులు. అలాగే ఈసారి కూడా వెలిగించాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక్కడ ఎవరో మంచిగా పూలతో డెకోర్ చేసి చుట్టూ దీపాలు అనేది పెట్టారండి. చాలా బాగుంది. అయితే దీపాలన్నీ కొండెక్కేసరికి లైట్స్ అనేది ఆన్ చేసేసారండి ఇప్పుడే. చూసారు కదా, ఒక్కొక్కరు ఎంత కష్టపడుతున్నారు అసలు లైట్స్ పెట్టేదానికి. కనిపిస్తుంది చూడండి, అదే అఖండ దీపం. దాని మధ్యలో నుంచి, చెట్టు మధ్యలో నుంచి నిండు చందమామ అండి. చాలా అంటే చాలా అందంగా ఉందన్నమాట. చాలా బాగుంది. మీకు బాగా అబ్జర్వ్ చేయండి. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది. అయితే ఏంటబ్బా ఎన్నిసార్లు బాగుంది అంటావు అని అనుకుంటున్నారా? నిజంగానండి, చూస్తుంటేనే చాలా అంటే చాలా అందంగా ఉంది. అసలు నాకైతే ఆ టెంపుల్ దగ్గర నుంచి అయితే అసలు రాబుద్దే కాలేదు. అసలు ఈ లైట్స్తో మొత్తం క్యాండిల్స్తో నిండు జనాలు ఫుల్గా ఉన్నారు. చాలా ప్లెజెంట్ ఫీలింగ్ అండి. చాలా హ్యాపీగా ఉంది తెలుసా. హార్ట్ అయితే అంత బాగుందన్నమాట. అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను బాగుంది అని. తప్పుగా అనుకోవద్దు. ఇందాక మీకు చూపించాను కదండి, మధ్యలో నుంచి త్రిశూలం ఉంది. ఆ త్రిశూలంతో మీకు ఇంకా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. మధ్యలో ఒక క్యాండిల్ పెట్టారు. చూసారా? ఇదండి మొత్తం. సారీ అండి, నేను టెంపుల్ లోపలైతే చూపించలేకపోయాను. ఎందుకంటే లోపలికి మొబైల్స్ అనేది ఎలో లేక నేను చూపించలేదండి. సీరియస్గా అండి, లోపల కూడా శివలింగం చాలా అంటే చాలా బాగుందండి. పెద్దదన్నమాట, పెద్ద లింగము. నేను ఇప్పుడు దాకా చూసిన వాటిల్లో పెద్ద లింగం ఇక్కడేనండి. ఒకసారి మీకు చుట్టూ చూపిస్తాను, చూసేయండి. చూసారు కదా, ఎటు చూసినా జనాలేనండి. అసలు తెలుగు వాళ్ళు అయితే చాలా ఎక్కువ మంది. సారీ అండి, నేను బై ద వే ప్లేస్ ఎక్కడో చెప్పలేదు కదా. వడగర్ షేర్ ఇన్ పూణే అండి లొకేషన్ వచ్చేసి. మరి చూసారు కదా, మరి ఇవాళ వీడియో నా కార్తీక పౌర్ణమి అండి. నా కార్తీక పౌర్ణమి ఎలా జరిగిందో నాకు ఒకసారి కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. సో సీ యూ నెక్స్ట్ వ్లాగ్ అండి. అంతవరకు బాయ్.